హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పాట్ న్యూస్. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చూస్తే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు, ఆయన చూస్తే ఎప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ మధ్య ఒక టెంపుల్లో కేసినేని చిన్ని పట్టు వస్త్రాలు ఇస్తుంటే వేణుగోపాల స్వామి దేవాలయం అనుకుంటా, ఐ థింక్ నెమలికలు అక్కడ పట్టు వస్త్రాలు ఇస్తుంటే అది ఆ ప్లేట్ లాక్కొని పోయడనే విమర్శ కొన్ని జరిగినాయి. తల మీద పళ్ళెం పెట్టుకొని వెళ్తుంటే అది లాక్కొని మారిపోయాడు. అవును. సో అదే విధంగా ఈ మధ్య కొన్ని వివాదాలు చూస్తూ ఉంటే కొన్ని చంద్రబాబు గారికి అది నచ్చట్లేదు, ఆయన్ని సస్పెండ్ చేస్తున్నారు అనేది కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి. ఇది ఎంతవరకు ఎలా చూడొచ్చు అసలు మనం? అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచే నచ్చట్లేదు ఆయన వైఖరి. కారణం ఏంటంటే అసలు టికెట్ రావడమే అసలు గగనం ఆయనకి. అసలు టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఈ నైజం అవి వాళ్ళకి తెలియక ఇచ్చారు అనుకోవటానికి లేదు. ఒక రకంగా మనకి ఎలక్షన్లకు ముందు చూడండి, ఇదే వ్యక్తి ఈయన చుట్టూ వివాదాలు జరగట్లా, వివాదాలు ఈయన చుట్టూ తిరుగుతున్నాయి అనుకోవాలి, కానీ ఈయనే దాటి చుట్టూ తిరుగుతున్నాడు వివాదాల చుట్టూ. రైతులు అమరావతి రైతులు చూస్తే అమరావతి రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అవును. ఒక పచ్చకండు వేసుకొని ఆకుపచ్చ రంగుది పాది తలకు ఒక గుడ చుట్టుకొని రైతులాగా గెటప్ వేసుకొని తిరిగాడు. మీకు అప్పుడు ఇష్టం వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని దుమ్మెత్తి పోసాడు, జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు. టీవీలు ముఖ్యంగా మనం గమనిస్తే టీడీపీని కూడా తిట్టాడండి నార్మల్ గా మనకి. ఇప్పుడు అప్పుడు సంగతి, అప్పుడు మన పచ్చ ఛానల్స్ లోనే ప్రతిరోజు గెస్ట్ ఈయనే ప్రతి ఒక్కడికి. అంటే ఒకరోజు మన పౌడర్ డబ్బా ఛానల్కి వెళ్తే ఇంకోసారి ఇంకో ఛానల్, ఇంకోసారి ఇంకో ఛానల్, కిరసనాయిల్ ఛానల్, ఇట్లాంటి ఛానళ్ళకి తిప్పుతూనే ఉన్నారు. ఆ ఉద్యమం జరిగినప్పుడు కోర్టుకి వెళ్ళాడు, కేసులు గొడవ ఇవన్నీ కోర్టులు వీళ్ళు కేసులు వేయటం ప్రభుత్వం మీద. ఈ ఉద్యమం ఇవన్నీ చూసి మనవాడి మాట తీరు చూసి ఇవి చూసిన తర్వాత బాగా పనికొచ్చేట్టున్నాడు మనకి అనుకున్నారు. కానీ ఒకటి మర్చిపోయారు వీళ్ళు, ఈయన ఇదే ఛానల్ పచ్చ ఛానల్లో కూర్చొని ఒక బీజేపీ అధికార ప్రతినిధి చెప్పు తీసుకొని కొట్టాడు. జనం అంతా పబ్లిక్ గా అది మనకి ఛానల్లో వచ్చింది, అందరూ చూశారు. ఆ టైపు మనస్తత్వం గలవాడు టీడీపీ ఎమ్మెల్యేనా బీజేపీ అధికార ప్రతినిధిని ఆయన్ని చెప్పు తీసుకొని కొట్టాడు, పటాపటామని కొట్టాడు. అసలు ఆ బిహేవియర్ చూస్తే మనకు అర్థం అవుతుంది ఇట్లాంటోడు రాజకీయాలకి చచ్చిన పనికిరాడు. ఫస్ట్ రాజకీయాలే కానీ దేనికి పనికిరాడు. ఎందుకంటే అంత నియంత్రణ అవి లేనివాడు ఏమాత్రం ఇటువంటి పనికి వస్తాడా? ఇప్పుడు మీకు డిఫర్ అయితే మీరు ఏదన్నా మీకు ఏదైనా మాటలతోనో లేకపోతే మీ సిద్ధాంతం ఏంది వాళ్ళది ఏంది అవతల దాన్ని బట్టి మాట్లాడి డిబేట్ లో కూర్చొని చేసుకోవాలి. అంతేగాని ఇది ఓర్రు లేనట్టుగా ఒక్కసారిగా లేచి పెయిడ్ అనే ఏదో అన్నదానికి అమరావతి రైతుల గురించి అతను అన్నదానికి చెప్పు తీసుకొని పటాపటా కొట్టాడు లేచి. అప్పుడే వీళ్ళకి అర్థం అవ్వాల్సింది తెలుగుదేశం నాయకులకి, ఇట్లాంటి ఆవేశపరుడును ఈ టైపు మనస్తత్వం ఉన్నవాడు పనికిరాడు మనకి. కానీ బ్రహ్మాండంగా చేశాడు, సూపర్ గా మాట్లాడుతున్నాడు, బూతులు ఎడుతున్నాడు, ఇట్లా కొడుతున్నాడు, ఆహా ఓహో అనుకొని ఇట్లాంటి మనకు ఉండాలి అనుకుంటే ఎప్పుడైనా ఇట్లాంటివి ఏంటంటే కత్తిని మనం పక్కలో పెట్టుకొని బల్లెం అంటారు చూసా, పక్కలో బల్లెం లాగా అట్లా పక్కలో బల్లెల్ని పెట్టుకొని పడుకుంటే ఎంత ప్రమాదము. ఇలాంటి వాళ్ళని పార్టీలోకి తెచ్చి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేస్తే కూడా అంతే ప్రమాదం అనేది ఇవాళ వాళ్ళకి అర్థం అయ్యింది. కేసినేని చిన్ని నన్ను చంపించడానికి చూస్తున్నాడు, ఎంపీ కార్యాలయం నుంచి నాకు సమాచారాలు వచ్చినాయి అని కొలికపడి విమర్శలు చేశాడు. దాని గురించి దీనికి ముందు ఇంకోటి ఎమ్మెల్యే టికెట్ అసలు 50 లక్షలు అడిగాడు అని. అవును ప్రచారం అప్పుడు 50 లక్షలు. అవును, 50 లక్షలు కాదు, 5 కోట్లు. 5 కోట్లు సార్, 5 కోట్లు, 5 కోట్లు దానికేదో. అవును, ఈయన విడతలుగా ఇచ్చానని కూడా చెప్పాడు. వాళ్ళ పిఏకి ఇచ్చాను, బై క్యాష్ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను అని ఇవన్నీ కూడా చెప్పాడు ఈయన బహిరంగంగా, సొంత పార్టీ ఎంపీ మీద ఇట్లా చేసి. కానీ ఈయన అఫిడవిట్ లో ఈయన ఆస్తి ఎంత చూపించాడు? ఎవరు? కొలికపూడి శ్రీనివాస్ గారు. ఈయన అఫిడవిట్ ఎలక్షన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే కదా ఈసీ, నామినేషన్ వేసేప్పుడు. దానిలో ఈయన ఆస్తి పాస్తులు కానీ ఈయన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అది ఎంత చూపించాడు? ఆ రోజు చూస్తే గట్టిగా 20 లక్షలు 25 లక్షలు కూడా లేదు. కానీ 5 కోట్లు ఈయన ఎంపీ అడిగాడు, నేను ఇచ్చాను విడతల వారీగా ఎంతో 70 లక్షలు ఎంతో లెక్క చెప్పాడు, 1,70,00,000 ఎంతో. కానీ ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ విషయం నిజంగా ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి
వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, మనోళ్లే కదా ఇద్దరు తిట్టుకున్నారు అన్నట్టు కాముకున్నారు. రేపు ఏ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఎలక్షన్ల టైంలో డబ్బులు ఆయన అడగటము ఈయన ఇవ్వటం రెండూ చేశానంటే రేపు నువ్వు అఫిడవిట్ ఎంత చూపించావు, ఈసీకి అఫిడవిట్ ఎంత చూపించావు, ఇవాళ ఎంత ఇచ్చానని చెబుతున్నావు, ఆ బ్యాంకు డీటెయిల్స్ అవి కూడా ఉన్నాయి అని చెప్పి అవే కొంచెం చూపించాడు. అవన్నీ పట్టుకొని రా అని చెప్పి కేసు బుక్ చేస్తే ఇద్దరి మీద కేసు పెడితే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇవాళ ప్రభుత్వం ఉంది కాబట్టి సరిపోతుంది. రేపు పొద్దున ప్రభుత్వం పోతే ఇవన్నీ ఎప్పుడు చుట్టుకునే ముందు అప్పుడే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పిలిచి రాజీనామా అన్నా చెయ్యి, లేకపోతే ఈ వాగుడన్నా వాగటం మానే అని ఏదన్నా గట్టిగా క్లాస్ బీకటం సీరియస్ అయితే వినట్టు కదా. కానీ అది కూడా జరిగి ఉండొచ్చు. అయినా గాని మనడు అదే సామెత చెప్తారుగా, రాజు కన్నా మూర్ఖుడు కాదు, ఇదేదో అంటారు చూడండి, ఈ సేవలు ఈ సేవలు కాదు కదా. రాజు కన్నా మొండోడవుడు మూర్ఖుడు, చంద్రబాబు నాయుడు కన్నా మొండోడు, అందుకని ఎవడు చెప్పినా ఇండు మళ్ళీ అదే వివాదం. కానీ ఇక్కడ మన గుడి దగ్గర పట్టు వస్త్రాలు అది లాక్కున్న దైన్లో మాత్రం మీకు అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీ, అది ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న గుడి. ఈయన ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకే మొదటగా ప్రాధాన్యత ఉండి తీరాలి, అవును, ఎంపీ కన్నా కదా. మరి ఒక ఎమ్మెల్యే అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉండంగా మరి ఆయన్ని కాదని చెప్పి ఈయన తీసుకెళ్తే అది కూడా ఒక రకంగా వివాదానికి కారణం ఉండొచ్చు. ఇక్కడ నాకు కదా ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాల్సింది, నన్ను పక్కన పెట్టేసి ఎంపీ అక్కడి నుంచి వచ్చి నా కాన్స్టిట్యున్సీలో ఆయన తీసుకురావటం ఏంది అంటే ఇప్పటికే కొన్ని విమర్శలు మనం వింటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఎస్సీ ఎస్టీలు కానీ ఇంకోళ్ళని గుళ్ళలోకి రానియరు, అంటరాంతనం పాటిస్తున్నారు, ఇటువంటివి ఉన్నాయి. ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన కేసినేని చిన్ని కూడా పంతంగా పోయే బదులు ఇటువంటి అపప్రదలు వస్తాయి మనకి అనే కనీసం ఒక ఆలోచన చేసి ఉంటే ఆయనతోనే అది పట్టు వస్త్రాలు అమ్మవారికి ఏదో స్వామివారికి సమర్పించే అవకాశం వదిలేసి కాము ఉండాలి కదా. ఇప్పుడు ఈ వివాదంతో ఏమవుతుంది, కొన్ని సంఘాలు కానీ వీళ్ళు ఏమంటున్నారు, మావాడు ఫైట్ చేసి లాక్కుంటే తప్ప ఇవ్వలేదు అంటే వివక్ష చూపిస్తున్నారు అక్కడ. దళిత నాయకుడు అని కావాలనే చేశారంటున్నారా మీరు? అదే ఆయన వాళ్ళ వర్షన్ అదే కదా రేపు వచ్చేది. ఈయన అగ్రవర్ణం, అమ్మ కమ్యూనిటీ, చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీ, మరి ఇక్కడేమో ఈయన దళితుడు, అది రిజర్వ్ కదా, ఆయన దళితుడు, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకు ఆ మాత్రం స్వేచ్ఛ లేకుండా పట్టు వస్త్రాలు కూడా దేవుడికి సమర్పించే అవకాశం లేకుండా చేస్తున్నారు అంటే ఏమవుతుంది జనానికి. మరి వీళ్ళు నిజంగానే ఆయన్ని జోలికి వెళ్ళి ఆయన గెలుపుకొని ఆయన ఏదో తిట్టాడు, ఆయన ఏదో అన్నాడు అని అనిపించుకోవటమే తప్ప వీళ్ళకి కూడా కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇవేను అక్కడున్న లోకల్ స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా నా మీద ఊసిగొలుపుతున్నాడు. కేసినేని చిన్ని బండారం బయటపడతా, బ్లాక్ మార్కెట్, గంజా వ్యాపారం చేస్తున్నాడు, అసలు నోటికి వచ్చిన వ్యాపారాలన్నీ చెప్పాడు, అక్రమ వ్యాపారాలన్నీ చెప్పాడు ఆయన, ఇవన్నీ చేస్తున్నాడు. ఎంత జరుగుతున్నా ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే కారణం ఏంటంటే గతంలో అమరావతి రైతు ఉద్యమం టైంలో కానీ అక్కడి నుంచి కానీ మనం చేసిన ఏదన్నా అవినీతి పనులు లేకపోతే తప్పుడు పనులు ఇవి అవన్నీ ఆయనకి పూర్తిగా తెలుసు. ఆయన ఎందుకంటే ఆయన నాయకత్వం వచ్చింది, బయటికి వెళ్ళాడు అంటే మనకు అసలు ఫస్ట్ నుంచి బిగిన్ నుంచి మన పుట్టుపూర్వత్రాలు మన భాగవతం అంతా బయటేస్తాడు. కాబట్టి ఎవరిని ఏం మాట్లాడినా ఆయన ఎవరిని కూడా అందరిని అంటలేదు, కేసినేని చిన్ని మాత్రమే అంటున్నాడు. ఒక్కడనే ఎందుకు అంటున్నాడు అని కూడా ఆలోచించాలి. వీళ్ళు కూడా వదిలేశారు ఆ చిన్ని, నువ్వే నీ చావేదు నువ్వు చావు అని, మా జోలికి మేము వాడి జోలికి పోలేము, వాడిని ఏం చేయలేము మేము అని వదిలేసినట్టుంది. ఇంకోటి కూడా మనం చూస్తే ఆయన పాదయాత్ర ఏదో అంటే ఆయన నియోజకవర్గంలో ఆయన తిరిగి ఈ మధ్య కాలంలో ఒక ట్వీట్ పెట్టాడు. అవును, రైతులు ఈ రైతు బంధు వీటి కోసం రైతులు ఎదురు చూపులు చూస్తున్నారు, నిరుద్యోగుల భృతి కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అవేమీ జరగట్లేదు, వీటి కోసం జనం ఎదురు చూస్తున్నారు. నేను నా పాదయాత్రలో నా కాన్స్టిట్యున్సీలో నేను తిరిగితే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది అని చెప్పి ప్రజలు అల్లాడిపోతున్నారు అని చెప్పి ట్వీట్ పెట్టాడు. ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు అడగచ్చు కదా నేరుగా వెళ్ళి, ట్వీట్ ఎందుకు పెట్టాడు? చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడు కండి ఆయనకి.
ఇచ్చే ఆ మధ్య ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కడో పోయి కలవబోతే కసురుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి ఓడో వార్తలు వచ్చినాయి. ఈయన మాట్లాడకుండా ఈయనతో. ఈయన వెనక్కి వచ్చేసాడు, దండ కూడా తీసుకెళ్ళి అది కూడా వేయించుకోకుండా ఆ దూరం నుంచే కసురుకొని వెళ్ళిపోమని అన్నట్టుగా ఈయన వచ్చేసాడు. ఆ పోని ఈయన కూడా లెక్క చేయకుండా వచ్చేసాడు అని వార్తలు కూడా వచ్చినాయి. ఈయన ఎందుకు వెళ్ళి మాట్లాడతాడు అసలు? ఇప్పుడు మాట్లాడాల్సింది నిజం చెప్పండి, కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా ఉంటే ప్రభుత్వం తరఫున వీళ్ళు పోయి ఈయన కొలిగిపూడి దగ్గరికి వెళ్ళి ఈయనతో కాంప్రమైజ్ వీళ్ళే మాట్లాడుకోవాలి. బాబు నీ నోరు మాకు ఇబ్బందులు తెస్తుంది, నువ్వు చేసి ఆగం తట్టుకోలేకపోతున్నావు, కాబట్టి నీకేం కావాలి అసలు ఏంది? పోనీ ఆయన అవినీతి చేస్తున్నాడు అంటే అది కూడా మనకి ఎక్కడ కనబడలేదు. ఆయన ఛాలెంజ్ గా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను ఏదైనా రూపాయి ఎవరినన్నా వసూలు చేసినా అవినీతి చేసినా చెప్పండి నాకు అని. అంటే ఈ రెండు విషయాల్లో ఆయన ఏమీ చేయలేకపోతున్నారంటే అతని దగ్గర ఎంతో కొంత న్యాయం ఉంది. ఏదో ఒకటి ఆయనకైతే ఏదో జరిగింది, మొత్తానికి ఎంపీ వల్ల ఏదో జరిగింది అతనికి. దాన్నే అతను అంటే బహిరంగం కూడా పూర్తిగా చెప్పట్లేదు. అసలు ఇంకా బోల్డ్ కారణాలు కూడా ఉండుంటాయి. చంద్రబాబు నాయుడు గారికి తెలుసుంటాయి. ఏంటంటే విడవమంటే సామెతం చూసారా, మింగమంటే కప్ప కోపం, ఇడవమంటే పాము కోపం. అట్టా వీళ్ళిద్దరి మధ్యలో పడి నలిగిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇక రేపు ఎప్పుడప్పుడు అది బ్లాస్ట్ అవ్వక మాత్రం ఇంకా దగ్గర 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఎప్పుడప్పుడు ఈయన బ్లాస్ట్ అవటం మనకైతే కనబడుతుంది క్లియర్ గా. అప్పుడు వీళ్ళ బండారం ఏది బయట వేస్తాడా అని కొంతమంది కాసుకొని కూడా కూర్చున్నారు రెడీగా. ఈయన గెలిగితే మాత్రం పూర్తిగా బండారాలన్నీ బయట వేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.